టీఆర్ఎస్లో ఉన్న కమ్మ నాయకులు ఖండించరు. ఎందుకంటే వాళ్ళ రాజకీయం వాళ్ళకు ఉంటుంది. అందుకని మేము ఒకటే నిర్ణయం తీసుకున్నాం. మా సామాజిక వర్గానికి ఈ సంఘాలకి రాజకీయాలతో సంబంధం లేదు. ఎవరైతే ఈ సామాజిక వర్గాన్ని హక్కును చేర్చుకొని మమ్మల్ని గౌరవిస్తారో, మా ఆత్మాభిమానాన్ని నిలుపుతారో వాళ్ళకే ఓట్లేస్తాం. అంతేగాని వీళ్ళు అక్కడున్నారు, మా బాబాయ్ ఇక్కడ ఉన్నాడు, మా పిన్ని అక్కడ ఉంది, ఇవన్నీ ఉండవా? ఈ నుంచి ఉండవు. తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది కమ్మ సామాజిక వర్గం ఉంది. రాబోయే కేటీఆర్ గారు అంటే సారీ అన్నాను, క్షమించండి అని సారీ చెప్పాలి. అనలేదా, నేను అనలేదు అని చెప్పండి. అంతేగాని ఇట్లా టైం తీసుకొని లాగిన్ చేస్తే మాత్రం జరగవలసిన నష్టం సాప కింద నీరులా జరిగిపోతూ ఉంటుంది. అంటే మీ భవిష్యత్ కార్యాచరణ మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఆయన ఇటు వివరణ ఇవ్వకుండా అటు క్షమాపణ చెప్పకుండా ఉంటే మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? భవిష్యత్ ప్రణాళిక స్పష్టంగానే దశ నిర్ణయించుకున్నామండి. ఒక కుటుంబంలో సమస్యలు వస్తే కుటుంబం సభ్యులందరూ కూడా ఒకసారి కూర్చొని ఎలా చర్చించుకుంటారో అలానే తమ సామాజిక వర్గంలో వచ్చిన చిన్న చిన్న సమస్యలను కూడా పెద్ద మ్యాటర్ కాదు, కూర్చొని చర్చించుకుంటాం. అంతేగాని ఎదుటోడు ఎవరన్నా మన సామాజిక వర్గాన్ని ఏలెత్తి చూపితే మాత్రం అంత సామాజిక వర్గం మొత్తం కలిసికట్టుగానే ఉంటుంది. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో 60 సంఘాలు ఉన్నాయి, ఆంధ్రాలో 60 సంఘాలు ఉన్నాయి, తమిళనాడులో 60 సంఘాలు ఉన్నాయి, బెంగళూరులో 60 సంఘాలు ఉన్నాయి. ఇవే కాదు, విదేశాల్లో ఉన్న కమ్మవారు కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తారు, ఖండించేటట్టు చేస్తాము. అందరి హృదయాలు గాయపడినప్పుడు కమ్మ జాతి సమాజం మాత్రం ఒకటే నిర్ణయం తీసుకుంటుంది, ఒకే మాట మీద ఒకే బాట మీద ప్రయాణిస్తుంది.